ఇలాంటి ఒక చట్నీ ఉంటే చాలండి, ఎక్కడైనా ఉండొచ్చు. మా రాజు మాస్టర్ క్యాటరింగ్లో స్పెషల్ చట్నీ అండి. ఈ చట్నీ ఉంటే చాలు, ఏ టిఫిన్ అయినా సరే ఎక్సలెంట్గా ఉంటుంది. అది బంపర్ హిట్ ఆ రోజు, చూసుకోగలరు. అది ఇడ్లీ కానీ, వడ కానీ, పూరి కానీ, పొంగల్ కానీ, ఇంకా ఉప్మా కానీ, ఏ టిఫిన్ అయినా సరే ఈ చట్నీ పక్కా ఉండాల్సిందే. అంతా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్సలెంట్గా రాకపోతే కానీ నాకు ఫోన్ చేయండి. మనం శనగిత్తనాలు బాగా వేగాలి అంటే మాత్రం ఇలా సాల్ట్ వేసుకొని మాత్రం వేపుకోవాలన్నమాట. లేకపోతే కానీ ఆ శనగిత్తనాలు అనేది పైన వేగుతాయి కానీ లోపల వేగదు. ఈ సాల్ట్ అనేది వేస్ట్ అవ్వదు. మనం ఎప్పుడు డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఇది వేస్ట్ అనేది అవ్వదు. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇప్పుడు 1 kg సాల్ట్ వేసుకున్నామండి. దాని తర్వాత ఇది 1 జగ్ అండి. 1 జగ్ అంటే 1 కిలో వస్తుంది. ఇది స్లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి రెండు కలిపి. ఇలా వేపుకోవడం వల్ల మనకి శనగిత్తనాలు అనేది బాగా వేపుతాయండి. టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. బయట ఎక్కడ రాని టేస్ట్ వస్తుందండి. ఇలా సాల్ట్లో వేపుకోవడం వల్ల మనము పచ్చి శనగిత్తనాలు అయినా సరే, ఇప్పుడు కొత్తగా దింపిన శనగిత్తనాలు అయినా సరే కూడా దాంట్లో ఉన్న తేమ శాతం మొత్తం పీకేస్తుందండి. అయినా కూడా దీనికి సాల్ట్ అనేది పట్టదు. మనం సపరేట్ చేసుకుంటాము. చాలా బాగా వేగుతాయండి. మనం ఎప్పుడైనా సరే మనం స్లో ఫ్లేమ్ మీదే వేపుకోవాలండి శనగిత్తనాలు, అప్పుడే చాలా బాగా వేగుతాయి. ఇప్పుడు మనం చూసుకోవచ్చండి, శనగిత్తనాలు అనేది బాగా వేగిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి, ఎర్రగా తయారయ్యి. ఇప్పుడు మనం ఊరికే ఇలా అంటే చూడండి, పొట్టి ఇలా ఊసి రావాలి. అప్పుడు అనుకోవాలన్నమాట మనకు బాగా వేగిపోయినట్టు. మనకి పల్లీలు అనేది చల్లగా అయ్యేలాగా మనం ఎండుమిరపకాయలు అనేది వేపుకుందామండి కారం కోసం. ఇది 65 గ్రాముల కారం అండి. ఎండుమిరపకాయలు వాడడం వల్ల కలరు, టెక్స్చరు, టేస్ట్ సూపర్గా వస్తుందండి. మా క్యాటరింగ్లో ఇలాగే చేసుకుంటాము. చాలా చాలా అద్భుతంగా వస్తుంది. ఎండుమిరపకాయలు వేపుకునేటప్పుడు ఒక 5 ml ఆయిల్ పోసుకుందామండి. ఎండుమిరపకాయలు వేపుకునేటప్పుడు ఆయిల్ పోసుకోవడం వల్ల బాగా వేగుతాయండి. అది కాక పొంగుతాయి అన్నమాట త్వరగా, చూసుకోగలరు. ఇలాంటి టైంలో 15 గ్రాములు జీలకర్ర పొడి వేసుకుందామండి. జీలకర్ర, ఎండుమిరపకాయలు బాగా వేగిపోయాయండి, సపరేట్ చేసుకుందాం. ఉప్పు నుంచి శనగిత్తనాలు సపరేట్ చేసుకుందామండి. ఇప్పుడు చూసుకోగలరు మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము. మన దగ్గర పూరి తీసే జారా ఉంటుంది కదండి, ఆ జారాలోకి వేసుకుంటే కానీ ఉప్పు అనేది సపరేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి ఉప్పు అనేది ఎలా సపరేట్ అయిపోతుందో. ఇప్పుడు మనం చల్లగా చేసుకుందామండి. ఇప్పుడు ఈ పొట్టు తీసేద్దామండి. ప్రాసెస్ చల్లగా అయిపోయి ఇప్పుడు మనం పొట్టు తీయాలనుకుంటే ఇలాంటి బట్ట పెట్టేసి ఇలా రుద్దితే సరిపోతుంది. బట్ట తీసుకొని ఇట్లా రుద్దుకోవాలన్నమాట, అప్పుడే బాగా వస్తుంది. లేదంటే కానీ మన దగ్గర గోన్ సంచి ఏదైనా ఉంటాయి కానీ ఆ సంచిలో కేసు కూడా కొట్టుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు. వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్, కామెంట్, షేర్ చేయడం లేదండి. ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ షేర్ అండి. సబ్స్క్రైబ్ చేయండి గురు, చాలామంది చేయడం లేదు, చూస్తున్నారు కానీ. చూడండి ఎంత బాగా పోయింది చూడండి పొట్టు. ఒకసారి ఇలా పోవాలండి. సింపుల్ ప్రాసెస్ అండి, చాలా చాలా అద్భుతంగా వస్తుంది. ఒకసారి శనగిత్తనాలు చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, లోపల వరకు బాయిల్ అయ్యి ఇలా రావాలండి. చాలామంది పచ్చిగా వేస్తారు, అందుకే చట్నీ అనేది టేస్ట్ ఉండదండి. ఇలా వేపుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు గ్రైండర్కి వేసుకుందామండి. కొత్తిమీర పెద్దవి 2 కట్టలండి, వెల్లుల్లి 30 గ్రామ్స్, చింతపండు 30 గ్రాములు, సాల్ట్ 50 గ్రామ్స్ అండి. ఇది కప్పు 30 గ్రామ్స్ ఇది వెయిట్. సాల్ట్ అనేది 50 గ్రామ్స్ అండి. ఇప్పుడు బాగా ఆడిచ్చేసుకుందాము. ఇది మిక్సీ పట్టక్క. మిక్సీ అనేది బాగా చట్నీ ఎలా పట్టుకుంటాం అలా పట్టుకోవాలండి, వాటర్ వేసుకొని. ప్రాసెస్ అంతా సేమే. ఇప్పుడు చూసుకోవచ్చండి మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు అనేది పెట్టేసుకుందాం, వచ్చేయండి. ముందుగా 50 ml ఆయిల్ పోసుకుందామండి. మనకి ఎప్పుడైనా సరే ఆయిల్ ఫుల్ హీట్లో పెట్టుకున్న తర్వాత 25 గ్రాములు ఆవాలు, కాస్త చిట్టుపటమన్నాక ఒక 5 గ్రాములు ఎండుమిర్చి అండి, 15 గ్రాముల కరివేపాకు. లైట్గా కలర్ మారాలి, అప్పుడే టేస్ట్ అనమాట చట్నీలో. చాలామంది అలాగే పచ్చిగానే వేస్తారు, అలా వేసినప్పుడు టేస్ట్ ఉండదు. ఒక్కసారి చూడండి మా క్యాటరింగ్ స్టైల్లో ఇలా చేసుకోండి, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చట్నీ అనేది. ఒక 10 గ్రాములు ఇంగు అండి, లాస్ట్లో ఫైనల్ టచ్అప్ అనమాట. ఇది వేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది. పోపు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. చట్నీ అయితే అదిరిపోయిందండి. చట్నీ అనేది మనకు కావాల్సినంత చిక్కగా లేదంటే నీళ్ళగా చేసుకోవచ్చండి. కరెక్ట్గా ఇది అయితే కానీ పర్ఫెక్ట్ టెక్స్చర్ అనమాట. చూసుకోవచ్చు ఇలా ఉండాలి ఎప్పుడైనా సరే చట్నీ. కొంతమంది చాలా నీళ్ళగా పెడుతుంటారు, అదొక స్టైలు. ఎవరి స్టైల్లో తగ్గట్టు వాళ్ళు చేస్తుంటారండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం టేస్ట్ చూసి చెప్దాము. ఇప్పుడు మనం టేస్ట్ చూసేద్దాం, వచ్చేయండి. మన స్టార్ ఐటమ్ అండి, మన క్యాటరింగ్ స్పెషల్ చట్నీ.
అదిరిపోయింది స్పైసీగా. బా ఇలాంటి ఒక చట్నీ ఉంటే చాలండి, ఎక్కడైనా ఉండొచ్చు. చాలా చాలా బాగా కుదిరిందండి, ఎక్సలెంట్ అసలు.